నమస్తే. అతి తక్కువ పెట్టుబడితోటి అంటే కేవలం రూ. 3000 పెట్టుబడితోటి మనం ప్రతిరోజు గూడా రూ. 3000 మరి 3500, రూ. 4000 దాకా ఈ వ్యాపారంలో మనం సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ వ్యాపారం ఏంటో తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అవి ఎక్కడ లభిస్తాయి? ఏ రేట్‌లో లభిస్తాయి? మనకి ఎంత మిగులుతుంది అనేది పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరిగ విషయానికొస్తే బొప్పాయి కాయ. ఈ బొప్పాయి కాయ అనేది షుగర్ పేషెంట్‌లు గానీ, బీపీ పేషెంట్‌లు గానీ ఎక్కువగా ఎవరైనా గానీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా వాడుతూనే ఉన్నారు. ఈ బొప్పాస్కాయ అనేది చెప్పేసి. మరిగ ఇవి మనకి చూస్తూనే ఉంటాము. కేజీ రూ. 60, రూ. 50 చొప్పున మనం మార్కెట్‌లో చూస్తూనే ఉంటాము. మరి అదే బిజినెస్‌గా మనము చేసుకొని ప్రతిరోజు 3000 నుంచి 4,500, రూ. 5,000 దాకా అతి తక్కువ పెట్టుబడి అంటే కేవలం రూ. 3,000 పెట్టుబడి పెట్టి మనం ఈ వ్యాపారం చేసుకున్నట్టయితే ప్రతిరోజు 3,000-5,000 దాకా మనం ఈ వ్యాపారంలో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మరిగ ఈ బొప్పాసి పండ్లనేది మనకి హోల్‌సేల్‌గా మార్కెట్‌లలో ఫ్రూట్స్ మార్కెట్‌లో కేజీ వచ్చేసి రూ. 18 నుంచి అంటే క్వాలిటీని బట్టి 18 నుంచి 20, 22, రూ. 25 దాకా మనకి కేజీ బొప్పాసి పండ్లు అంటే సైజుని బట్టి ఒక్కొక్క బొప్పాసి పండ్లు కేజీన్నర, 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు ఈ విధంగా సైజుని బట్టి, క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరి మనం బయట మార్కెట్‌లో ఈ కొన్నట్టయితే కేజీ రూ. 50 చొప్పున, రూ. 60 చొప్పున ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మనకు పడేది మాత్రం రూ. 20, 20, 22 ట్రాన్స్‌పోర్ట్‌తో కలిపి రూ. 25 చూసుకున్నా గానీ, మనం కేజీ 50కి అమ్మితే మనకి కేజీ మీద రూ. 25 అనేది మిగులుతాయి ఫ్రెండ్స్. కింటా మీద రూ. 2,500 అనేది మనకి ప్రతి ఒక్క కింటా మీద పోతాయి ఫ్రెండ్స్. ఒకే కాయ మనకి కేజీన్నర, 2 కేజీలు, 3 కేజీలు ఈ విధంగా తూకం వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి కేజీకి రూ. 25 అనేది లాభంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి అతి తక్కువ పెట్టుబడితోటి కేవలం రూ. 3,000 అంటే మనకి రూ. 2,000 కింటా చూసుకున్నా గానీ, ఇంకొక అర కింటా రూ. 1,000 చూసుకున్నా గానీ, రూ. 3,000 వ్యాపారం ప్రారంభించి మనం పెట్టుబడి 3,000 లాభం 3,000 నుంచి రూ. 5,000 దాకా ఈ వ్యాపారంలో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ట్రాలీ ఆటోలు అయినా వేసుకొని మనం వీధుల మటి బజార్లలో తిరిగి అయినా అమ్మవచ్చు. ఎక్కడైనా అడ్డాలాగా మార్కెట్‌లో బాగా రద్దీగా ఉన్నటువంటి జనాలు బాగా తిరిగేటటువంటి ఏరియాలైనా ఈ వ్యాపారం చేయవచ్చు. తోపుడు బండి మీద అయినా పెట్టవచ్చు. మరి టీవీఎస్ లాంటి టూ వీలర్ మీద అయినా గానీ ఈ వ్యాపారం వేసుకొని తిరిగి అమ్మవచ్చు ఫ్రెండ్స్. మరి అతి తక్కువ పెట్టుబడితోటి ఈ వ్యాపారం అంటే వేలకు రూ. పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం కాదు ఫ్రెండ్స్. అతి తక్కువ పెట్టుబడి అంటే కేవలం రూ. 3,000 ఉంటే ఈ వ్యాపారానికి సరిపోతుంది ఫ్రెండ్స్. మరిగ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి తెలిసిన వారికి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి రేపు మరలా సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఉంటా మరి. బాయ్.